వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చలో బస్ భవన్. ఓట్ చోర్పై సంతకాల సేకరణను విజయవంతం చేయాలన్న ఎమ్మెల్సీ కితావత్ శంకర్ నాయక్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నల్గొండ జిల్లా సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి కొర్రా లక్ష్మి. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా తపాలా వ్యవస్థపై పాఠశాల విద్యార్థులకు అవగాహన. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజా సమస్యలపై నికరంగా నిలబడి పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి, తుమ్మల వీరారెడ్డి పిలుపు. ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రం. వాసవి క్లబ్ గ్రేటర్ మిరాల్గూడ అధ్యక్షుడు మంచుకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. గంధమెత్తి ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్. రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ కొత్వాల దంపతులను సత్కరించిన పాల్వంచ పిరమిడ్ మెడిటేషన్ ఆర్గనైజేషన్. ప్లాస్టిక్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ క్లాత్ సంచులను పంపిణీ. మాస్టర్ మైండ్ హై స్కూల్ ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. రేతిఫైల్ బస్ స్టేషన్ నుంచి బస్ భవన్కు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు అనంతరం బస్ భవన్లో టీజీఎస్ ఆర్టీసీ ఎండీవై నాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. రేతిఫైల్ బస్ స్టేషన్ నుంచి బస్ భవన్కు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు అనంతరం బస్ భవన్లో టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి, సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్టీసీకి ప్రభుత్వ బకాయిలపై నేతలు వివరాలు అడిగారు. 1353 కోట్ల మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం బకాయిలు పెండింగ్లో ఉన్నాయని మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. 9,246 కోట్ల ఆర్టీసీ గ్రాంట్ను టీజీఎస్ఆర్టీసీ కింద విడుదల చేసినట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేలా చేసి ప్రైవేట్కు అప్పగించే కుట్ర చేస్తుందని ఆరోపించారు. బీజేపీ చేస్తున్న ఓటర్ చోర్ సంతకాల సేకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. గురువారం నల్గొండ పట్టణంలోనే 31వ వార్డులో ఓటర్ చోర్పై పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గురువారం నల్గొండ పట్టణంలోని 31వ వార్డులో ఓట్ చోర్పై పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ బీజేపీ ఓట్ చోర్తో ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో అధికారంలోకి రావాలని చూస్తుందని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రంలో కూడా ఓట్ చోర్కు పాల్పడిందని విమర్శించారు. రాత్రికి రాత్రి 60 లక్షల ఓట్లు నమోదు చేసిందని ఆరోపించారు. దీనిని నిరసిస్తూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టడం జరిగిందని తెలిపారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు టీపీసీసీ జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాలలో ఓట్ చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి గ్రామంలో 100కు పైగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించి రాష్ట్రపతికి, ఎన్నికల కమిషన్కు పంపించడం జరుగుతుందని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15 వరకు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పార్టీ శ్రేణులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాగా ఓట్ చోర్పై నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మణిమద్ది సుమన్, పలువురు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన బీహార్ కానీ ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో రాత్రి 1,50,000 ఓట్లు కోటి ఓట్లు జమైనాయి. ఎట్లా జమైనాయంటే మహారాష్ట్ర ఓటు బీహార్ చేసుకుంటూ బీహార్ ఓటు మహారాష్ట్రలో చేసుకుంది. దానివల్ల మనకి చాలా అన్యాయం జరిగింది. దీన్ని పసిగట్టి మన నాయకుడు ఈ ఓట్ చోరీ ప్రోగ్రాం మీద రాష్ట్రపతి గారికి దాదాపు ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రతి వార్డు నుంచి ఉందంటే మన తెలంగాణ నుంచి దాదాపు 1 కోటి సంతకాలు తీసుకుపోయి రాష్ట్రపతికి సబ్మిట్ చేయాలి. దీన్ని మన టీపీసీసీ, ఏఐసీసీ వాళ్ళు కార్యక్రమం ఇచ్చారు. ఈ భాగంలోనే మీరు ఒక పేరు, దాంట్లో పేరు కాన్స్టిట్యూన్సీ నల్గొండ పేరు రాసి సంతకం పెట్టి సరిపోతుంది. దీన్ని మేము పంపిస్తాం. ఇది ప్రప్రదంగా నల్గొండలో చేస్తున్నాం కాబట్టి రాష్ట్రంలో ఫస్ట్ ఇది మన మంత్రి గారికి పేరు వస్తుంది, మన మోహన్ రెడ్డికి మాకందరికి కూడా మంచి పేరు వస్తుంది, గురుసింహానికి పేరు వస్తుంది, మా లక్ష్మీ గారికి కూడా పేరు వస్తుంది. ఎందుకంటే ఈ ఓట్ చోరీ కార్యక్రమం చాలా అవసరం. ఇది భారతదేశంలో నివారించాలి. మనకి మహారాష్ట్రలో ఉంటుంది, బీహార్లో ఉంటుంది, గుజరాత్ ఉంటుంది. కాబట్టి దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి రాహుల్ గాంధీ గారు తీసుకున్న ప్రోగ్రామ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మన మీనాక్షి మేడం గారు కూడా ఈ పని చేస్తున్నారు. కాబట్టి దీన్ని మీరు సంతకం పెట్టాల్సిందిగా కోరుతూ ముగిస్తున్న. జై హింద్. ఎంపీటీసీ అభ్యర్థి కూడా డిసైడ్ చేసుకోవాలి. దయచేసి మీరు రెండో రండి, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. కొత్త పిల్లలు లేదు కాబట్టి కొత్త పిల్లలు అనంతరం చేసుకొని అలాగే కంటిన్యూగా పేరు చేసుకొని వస్తే ఈజీ అయిపోతున్నారు. మన రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ కార్యక్రమం తీసుకున్నారు, అందరూ తెలుసు కదా. దానికి సంతకాల సేకరణలో భాగంగా మన నల్గొండ కాన్స్టిట్యూన్సీలో ఆ ప్రోగ్రామ్ కూడా తీసుకుని వచ్చిండు. మీరందరూ ఏం చేయాలంటే ఓట్ చోరీ ఏ విధంగా బీహార్, మహారాష్ట్ర ఏ విధంగా ఉందో మన రాహుల్ గాంధీ గారు మనం యూట్యూబ్లో చూస్తున్నాం. అందరం మనందరం కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటాం. ఆ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కానీ కొత్త ఓటర్లు చేసినప్పుడు కానీ ఏ విధంగా చోరీ అయితే మనకు వీడియోల ద్వారా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఈ చోరీకి జరపడానికి యాంటీగా గవర్నమెంట్ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ చేస్తున్న యాంటీని సంతకాల రూపకంగా తెలియజేయాలని డీసీ చంద్రబాబు, పీసీ ప్రెసిడెంట్ గారు రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికి మీరందరూ దయచేసి పోయిన ప్రతి కూడా ఉన్నాడా పోగులు అయిపోయింది కావాలి అన్నపద కూడా అయిపోయింది. కానీ పోగులు మీరు ఈ సంతకాలు పెట్టి మీ పేరు రాసి సంతకం పెట్టి డీసీ ప్రెసిడెంట్ సమర్పించాల్సిగా కోరుకుంటున్నాం. దీనికి ఓటు చోరీ కూడా మీకు విషయం ఏంటంటే మనం ఎలక్షన్లు అప్పుడే ఓట్ల గురించి ఆలోచిస్తాం, మన ఓట్ల గురించి ఆలోచించాం. దయచేసి మన పార్టీ పరంగా కంపల్సరీ బూత్ లెవెల్ ఏజెంట్ అని కంపల్సరీ ఉంటుంది. మన బూత్లో ఇప్పుడు కంపల్సరీ ఎవరి ఇయర్ ఎలక్షన్ ప్రాసెస్ అంటే ప్రతి ఓటు ఎప్పుడు పెట్టుకోవచ్చు. 360 రోజులు ఎలక్షన్ ఓటు పెట్టుకుని ఉంటుంది. కానీ ఆ ఓటు ఎప్పుడు చదువుతామంటే ఓటర్ లిస్టు ఎలక్షన్ పోతున్నాం అనగానే ముందర వేసుకొని ఈయన ఏడు హైదరాబాద్ ఉండా, ఢిల్లీలో ఉండా, ఈయన ఉండా లేడా, ఈడ ఉంది ఓటు, నల్గొండ ఉంటుంది ఓటు, హైదరాబాద్ ఉంటుంది ఓటు. ఈ 3 చోట్ల పెట్టినప్పుడు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఇబ్బంది అవుతుంది. మనం వార్డు మెంబర్కి వచ్చినప్పుడు 2 ఓట్లు ఓడిపోతుంటాం. యాడ్లో ఉంటాడు ఆ ఓటు మనం పట్టించుకోం, డబల్ ఓటు ఉన్నదని మనం పట్టించుకోం. కానీ యాంటీ ఓటు వేసినప్పుడు 2 ఓట్లు ఓడిపోతున్నాం. ఈ రకంగా డబల్ ఓట్లు పెట్టుకొని ఆడ ఓటేసి ఈడ ఓటేసి అలాగే అధికార పార్టీ అంటే బీజేపీ ఏం చేస్తుంటే మన ఓట్లే టార్గెట్ చేసి వాళ్ళు ఉంచితే మనం తీసేస్తున్నాం. ఇవన్నీ రాహుల్ గాంధీ గారికి క్లియర్ చెప్పడం జరిగింది. దయచేసి మనందరం కూడా మన బూత్లలో ఓట్లు ఏ విధంగా ఉన్నాయి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని పోవాలి. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటుంది, దానికి మనమే ఏజెంట్ Sir,
ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా సాధారణ పరిశీలకురాలు రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి కొర్ర లక్ష్మిని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠితో సమావేశమై మొదటి విడత ఎన్నికలు జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను నామినేషన్ల ఏర్పాట్లపై చర్చించారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా సాధారణ పరిశీలకులుగా రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి కొర్ర లక్ష్మిని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠితో సమావేశమై మొదటి విడత ఎన్నికలు జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల నామినేషన్ల ఏర్పాట్లపై చర్చించారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలు చేసేందుకు తీసుకున్న చర్యలు, పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పన తదితర వివరాలను జిల్లా కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె నల్గొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రాలలో ఏర్పాట్లను తనిఖీ చేశారు. హెల్ప్ డెస్క్లు, రిటర్నింగ్ అధికారి ఛాంబర్, నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసిన టేబుళ్లు, ఇతర సౌకర్యాలను ఆమె పరిశీలించారు. అనంతరం కనగల్ ఎంపీడీఓ కార్యాలయంలో మొదటి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. జిల్లాలో ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు వివరించారు. ఇన్ఛార్జి డిఆర్ఓ నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ, స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి రాజ్ కుమార్, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డిపిఓ వెంకయ్య, పరిశీలకుల నోడల్ ఆఫీసర్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ రమేష్ తదితరులున్నారు. నల్గొండ జిల్లా మరిగూడ మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాం ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా గ్రామంలోని తపాలా కార్యాలయంకు తీసుకెళ్లి తపాలా వ్యవస్థపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని దామరభీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాం ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా గ్రామంలోని తపాలా కార్యాలయంకు తీసుకెళ్లి తపాలా వ్యవస్థపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ తపాలా వ్యవస్థ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద తపాలా వ్యవస్థ అని, గతంలో తపాలా వ్యవస్థకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారని, ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు ఎక్కువ వాడకంలో ఉండటం వలన వివిధ సోషల్ మీడియాల ద్వారా సమాచార పంపిణీ వేగంగా జరగడంతో తపాలా వ్యవస్థ ప్రాచుర్యం తగ్గి పాఠశాల విద్యార్థులకు వాటిపై సరైన అవగాహన లేకుండా పోయిందని, అందుకే తపాలా వ్యవస్థ ప్రాముఖ్యతను తెలియజేయడానికి గ్రామంలోని పోస్టాఫీస్కి విద్యార్థులను తీసుకొచ్చి అవగాహన కల్పించడం జరిగిందని తెలియజేశారు. అలాగే విద్యార్థులకు పిన్ కోడ్ అంటే ఏమిటి, పిన్ కోడ్ అమరిక ఎలా ఉంటుంది, మన ఊరు పిన్ కోడ్ ఏమిటి, ఉత్తరాల బట్వాడా ఎలా చేస్తారు, డిజిటల్ యుగంలో ఈ మెయిల్ భౌతిక ఉత్తరాలను భర్తీ చేసినా కానీ ఉత్తరాలను చేరవేసే ప్రక్రియ ఎప్పటికీ కూడా ఉంటుందని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వై మంజులత, కొండ శ్రీనివాస్, సభావత్ వెంకట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందులో 5 అనేది తెలంగాణ రాష్ట్రం నంబర్, రాష్ట్రం సంఖ్య. తర్వాత 08 అనేది జిల్లా కోడ్. 08 అనేది ఏంటిది? నల్గొండ జిల్లా కోడ్. ఈ 2, 3, 2, 4, 5 ఈ 3 అంకెల నంబర్ ఏంటిది? తపాలా కోడ్. ఇక్కడ ఏ గ్రామంలో అయితే తపాలా ఉందో, పోస్ట్ ఆఫీస్ ఉందో ఆ యొక్క దానికి కూడా అనమాట 3 అంకెల తపాలా కార్యాలయాన్ని చూపిస్తుంది. 245 అనేది ఈ తపాలా కార్యాలయం కోడ్. ఇది 245.
ఫస్ట్ అంకె ఏమో రాష్ట్రము అనండి. ఫస్ట్ అంకె రాష్ట్రం, తర్వాత 2 అంకెలు జిల్లా, తర్వాత 3 అంకెలు తపాలా కార్యాలయం, పిన్ కోడ్, పిఐఎన్ పిన్, పోస్టల్ ఇండెక్స్ నంబర్, P for postal, I for index, N for number, postal index number. ఎంపీపీఎస్ దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి తపాలా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. ఎందుకు తీసుకురావడం జరిగిందంటే తపాలా వ్యవస్థ అనే విషయం గురించి పిల్లలకు పూర్తిగా తెలుసుకోవాలి. వెనుకటి కాలంలో సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరవేయాలంటే ఏదైనా మనకు మనీ ఆర్డర్ కానీ పోవాలంటే పోస్ట్ ఆఫీస్ అవసరం ఉండే మనకు. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో అవసరం లేకుండా ఈ సెల్ ఫోన్లు విరివిరిగా రావడం వలన అక్కడ వాట్సాప్లు, ఈ సోషల్ మీడియాలు, ఫేస్బుక్ ఇవన్నీ రావడం, ఎక్కువగా సోషల్ మీడియాలు ఎక్కువ అవ్వడం వలన ఈమెయిల్ ద్వారా పిల్లలు ప్రతి అంశాన్ని చేరవేస్తున్నారు. కానీ ఈ తపాలా వ్యవస్థ అనేది మరుగున పడిపోతుంది. ఇది అవగాహన ఎవరికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు తపాలా వ్యవస్థ అంటే ఏంటంటే అంటే కూడా చెప్పట్లేరు. కాబట్టి వారికి సంపూర్ణంగా అవగాహన కల్పించడం కోసం ఈరోజు తపాలా పోస్ట్ ఆఫీస్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. మరి అందులో భాగంగా మా ఉపాధ్యాయ బృందం విద్యార్థులు 4-5 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థులను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా 4వ తరగతిలో తపాలా వ్యవస్థ లాస్ట్ లెసన్ ఉంది తెలుగులో. మరి వారికి సంపూర్ణంగా అవగాహన కల్పిస్తాము ఈరోజు. మరి స్వచ్ఛందంగా వారు అసలు నిజాన్ని చూస్తే ఏదైనా తెలుస్తుంది. పిల్లలు చూడాలి, చూస్తేనే అన్ని జ్ఞానం ఎక్కువగా వస్తుంది. కాబట్టి వాళ్ళను ప్రత్యక్షంగా ఈ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి తీసుకొని రావడం ఏనా వేసేసిన పోస్ట్ మ్యాన్ వచ్చి తాళం తీసి ఇది తీస్తాడు. అర్థమైందా? ఎస్. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజా సమస్యలపై నికరంగా పోరాటం చేసే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శుల సంయుక్త సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాది ఐలయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజా సమస్యలపై నికరంగా పోరాటం చేసే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శుల సంయుక్త సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాది ఐలయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సిపిఎంని ప్రజలు ఆదరించి పోటీ చేసి అన్ని స్థానాలలో గెలిపించాలని కోరారు. సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలలో సిపిఎం పోటీ ఉంటుందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎంను ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లాలలో పేద, మధ్యతరగతి ప్రజలకు, కార్మికులకు, రైతు కూలీలకు, రైతులకు భూమి పట్టాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించాలని, అటవీ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా యువతకు ఉపాధి కల్పించాలని అనేక సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని గుర్తు చేశారు. కావున స్థానిక సంస్థల ఎన్నికలలో సిపిఎంని గెలిపించాల్సిన అవసరం పేద, మధ్యతరగతి ప్రజానికానికి, కార్మిక వర్గానికి, రైతాంగానికి ఉందన్నారు. గౌరవ హైకోర్టు 4 వారాలు నోటిఫికేషన్పై స్టే విధించినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇంకా నిర్ణయం ప్రకటించలేదన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం బట్టి జరిగే ఎన్నికలలో పోటీ చేసే స్థానాలలో సిపిఎం అభ్యర్థులను గెలిపించడానికి కార్యకర్తలు సైతం గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, సయ్యద్ హషం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మండల పరిధిలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం సందర్భంగా కార్యాలయంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపీడీఓ సత్య ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారిగా వెంకట్రామరెడ్డి, ఎంపీటీసీ 2 రిటర్నింగ్ అధికారులు ఉన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మండల పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం సందర్భంగా కార్యాలయంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపీడీఓ సత్య ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ జెడ్పీటీసీ రిటర్నింగ్ అధికారిగా వెంకట రామిరెడ్డి, ఎంపీటీసీ ఇద్దరు రిటర్నింగ్ అధికారులుగా ఇరిగేషన్ ఏఈ విజయ్ కుమార్, కరుణాకర్ నామినేషన్ ప్రక్రియ పరిశీలిస్తారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు, కార్యకర్తలు ఎన్నికల నియమావళిని పాటించాలని తెలిపారు. ఏలూరు కాదు రావాల్సింది ఆలేరు. సార్ ఎంపీడీఓ గారు వాసవి క్లబ్ గ్రేటర్ మిర్యాలగూడ అధ్యక్షుడు మంచుకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ నందు కల చలివేంద్రం దగ్గర వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం నిరుపేద ఆర్యవేశ్యులకు బియ్యం, నిత్యావసర కిరాణా సామానులు మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. వాసవి క్లబ్ గ్రేటర్ మిర్యాలగూడ అధ్యక్షుడు మంచుకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ నందు గల చలివేంద్రం దగ్గర వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశానుసారం నిరుపేద ఆర్యవైశ్యులకు బియ్యం, నిత్యావసర కిరాణం సామానులు మరియు కూరగాయలు పంపిణీ చేశారు. బస్టాండ్లోని పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, బియ్యం మరియు కూరగాయలు పంచడం జరిగింది. ఇంజనీర్లకు సన్మానం చేయడం జరిగింది. జర్నలిస్టులకు, ఉపాధ్యాయులకు, వాసవి క్లబ్స్ పూర్వ అధ్యక్షులకు సన్మానం చేశారు. నిరుపేద విద్యార్థినికి సరస్వతి పథకం కింద 5,000 చెక్ అందజేయడం జరిగింది. బస్టాండ్లోని ప్రయాణికులకు మరియు పాదచారులకు పులిహోర మరియు కర్డ్ రైస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్ తెడ్ల జవహర్ బాబు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ లకుమారపు పాండురంగయ్య, ఐపీసీ మిర్యాల క్షత్రయ్య, రీజియన్ సెక్రటరీ లకుమారపు రమేష్, జోన్ చైర్మన్ రేపాల శ్రీనివాస్, సెక్రటరీ రంగ శ్రీనివాస్, కోశాధికారి ఏడుకుల్ల శ్రీనివాస్, పాస్ట్ ప్రెసిడెంట్ తిరునగర పద్మావతి, వీరవెల్లి పద్మావతి, గుంటూరు అనిత, క్లబ్ ప్రెసిడెంట్ తల్లం పుష్పావతి, జైని పద్మావతి, ఊరుకొండ అనీష, పాస్ట్ ప్రెసిడెంట్ దేవకి రామకృష్ణ, వికేఎస్పీ ప్రెసిడెంట్ గట్టు రమేష్, వైస్ ప్రెసిడెంట్స్ గూండా మల్లయ్య, గోనుగుంట్ల జనార్దన్, చిడ్డల్ల శ్రీనివాసు, కర్ణాటి శ్రీనివాస్, రాయని లవకుమార్ మరియు వాసవి క్లబ్ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం దిగ్విజయం చేశారు. वासवी माता के जय, वासवी माता के जय, वासवी माता के जय, माता जय, माता వాసవి క్లబ్ గ్రేటర్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా దీనికి వాసవి క్లబ్ గ్రేటర్ ఫౌండర్ అధినేత లక్మారపు పాండురంగయ్య గారు అధికారంతో ఇక్కడ ప్రోగ్రాంలు ఆర్టీసీ డిఎం గారి సహకారంతో ఇక్కడ డైలీ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం సమ్మర్లో, ఎండాకాలంలో డైలీ 3,000 లీటర్ల మినరల్ వాటర్ 90 రోజులు కంటిన్యూగా ఇస్తున్నాము. మధ్యాహ్న కార్యక్రమాలు, బర్త్డేలు, అన్నదాన కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి.
రోజు వాసవి క్లబ్ మిర్యాలగూడ గ్రేటర్ వారి ఆధ్వర్యంలో పేదవారికి నిత్యావసర సరుకులు చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆల్ వాసవి క్లబ్ పూర్వ అధ్యక్షులకు సన్మాన కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా సన్మానం చేశారు. ఇలాంటి కార్యక్రమం చేస్తూ పూర్వాధ్యక్షుల్ని గుర్తుంచుకొని మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జై వాసవి. వివిధ వాసవి క్లబ్ గ్రేటర్ మిర్యాలగూడ గత 9 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. జై వాసవి. చిన్నవాళ్ళు నీళ్ళు అక్కడ మంచి నీళ్ళు అక్కడ రమ్ము చిన్నవాళ్ళు రమ్ములు చేసుకొని అక్కడ ఆటో స్టాండ్ వాటర్ హ్యాండ్ వాష్ నీటి వసతి వసతి కొడుతుంది బస్టాండ్లో అందరూ ఉడుతున్నారు రమ్మని సార్ అందరూ రండి. జై వాసవి. అంతా లైన్ రండి. నీళ్ళు అక్కడ డ్రమ్ డ్రమ్ములు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ B104A వాసవి క్లబ్ గ్రేటర్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో ఈరోజు మాజీ ప్రెసిడెంట్లు అందరూ కూడా పూర్వ ప్రెసిడెంట్లకు సన్మానం జరుగుతుంది. అదేవిధంగా జర్నలిస్టులకు, టీచర్లకు, అదేవిధంగా మరి మహిళా సంఘాలకు కూడా అందరికీ కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు పిక్కుల రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో పాల్గొనేందుకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంది. అదేవిధంగా బియ్యం పంపిణీ, వస్త్రదానము, అదేవిధంగా అన్ని రకాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అందరికి కూడా వచ్చేందుకు ధన్యవాదాలు తెలుస్తూ ప్రతి ఒక్క క్లబ్ ప్రెసిడెంట్ కూడా సన్మానం చేయించుకోవాల్సిందిగా కోరుతూ ఆసక్తిలో 100 క్లబ్ సభ్యులు కూడా ఇక్కడికి వస్తున్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ జై. ఈరోజు మనం వాసవి క్లబ్ గ్రేటర్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక బస్టాండ్ ఆవరణలో ఉన్న చలవేంద్రం దగ్గర వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా పేపర్ బైకి సన్మానం చేస్తారు. ఎందుకంటే మనం ఉదయం లేవగానే మన ఇంటి ముందు కనపడేది పేపర్. దాని ద్వారా వాళ్ళు చేస్తూ పడుతుంది 5 గంటలకు వచ్చి మనకి పేపర్ మరి ప్రతి ఇంటికి వాళ్ళ సమయం వారికి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా నిరుపేద ఆరోగ్యం, కూరగాయలు, నిత్యావసర వివిధ రకాల సరఫరా చేయడం. అదే మన బస్టాండ్లోని పారిశుద్ధ్య కార్మికులకు చీరలు, బియ్యము మరియు కూరగాయలు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మనం నిత్యం మనము వార్తల్లో ఉండే జర్నలిస్టులు ఎందుకంటే నిజాలు వెలికి తీసి ప్రజల ముందు నుంచి ప్రజల చేతుల జర్నలిస్టులు కూడా సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మన విద్యార్థులు తీర్చిదిద్ది వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఉపాధ్యాయులకు కూడా సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు సరస్వతి పథకం కింద 5,000 రూపాయలు చెప్పు మీద విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది. కావున అదేవిధంగా ఇక్కడ వచ్చిన బస్టాండ్ ప్రయాణికులకు మరియు పాదాచారులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయండి. అదేవిధంగా మానసిక వికలాంగులకు కూడా సేవా కార్యక్రమాలు ఈ డిస్ట్రిక్ట్ చైర్మన్ లక్ష్మణ పాండ్యన్ గారు, ఐబీసీ విరాజ్ చంద్ర గారు, జోన్ చైర్మన్ హేమంత్ గారు, సెక్రటరీ లక్ష్మణ గారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు గంధం ఎత్తి హజ్రత్ సయ్యద్ లతీఫ్ షా వల్లీ ఉర్సు ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉర్సు కమిటీ సభ్యులు అతిథులను శాల్వాతో సన్మానించి అనంతరం వారు మాట్లాడారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు గంధం ఎత్తి ఉర్సు ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉర్సు కమిటీ సభ్యులు అతిథులను శాలువాలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా నిర్వహించే హజరత్ సయ్యద్ లతీఫ్ షా వలీ దర్గా ఉత్సవాలు ప్రపంచ మానవాళికి ఆదర్శమన్నారు. జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక ధృవ నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఉత్సవాలకు పాల్గొనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, 1 టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ సిఐ రాఘవరావు, ఎస్ఐ సైదులు, రూరల్ ఎస్ఐ సైదాబాబు మరియు మాజీ కౌన్సిలర్లు మారగోని శ్రీనివాస్ గౌడ్, ఇబ్రహీం, ముతావల్లీలు, ఇనాందాలు, ఉర్సు కమిటీ సభ్యులు తదితరులు భారీగా పాల్గొన్నారు. सलमान जर्रा सामने आओ। రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సతీమణి విమలాదేవి దంపతులను పాల్వంచ పిరమిడ్ మెడిటేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సత్కరించారు. గురువారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహంలో పిరమిడ్ సభ్యులు పౌర్ణమి ధ్యానం నిర్వహించారు. రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సతీమణి విమలాదేవి దంపతులను పాల్వంచ పిరమిడ్ మెడిటేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సత్కరించారు. గురువారం పాత పాల్వంచలోని కొత్వాల స్వగృహంలో పిరమిడ్ సభ్యులు పౌర్ణమి ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్వాల దంపతులను పిరమిడ్ సభ్యులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ పిరమిడ్ మెడిటేషన్ సభ్యులు ఎలమర్ది నాగేశ్వరరావు, సుధాదేవి, సరస్వతి, చారుగుండ్ల కుసుమకుమారి, సత్యవతి, నరిగే సుజాత, అరుణ, పశుపర్తి పద్మజ, లీలా, గౌరీ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ప్రముఖ వ్యాపారవేత్త యామ ప్రభాకర్ తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బాలభవన్లో ప్లాస్టిక్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ క్లాత్ సంచులను పంపిణీ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని ప్రముఖ వ్యాపారవేత్త యామ ప్రభాకర్ తెలిపారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బాలభవన్లో ప్లాస్టిక్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ క్లాత్ సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ సముద్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్నారు. తద్వారా సముద్ర జీవులకు హాని కలిగిస్తున్నాయన్నారు. తాబేళ్లు, సీల్స్, పక్షులు, జంతువులు ప్లాస్టిక్ వ్యర్థాలతో చిక్కుకొని గాయాలు, మరణానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక దేశాలు ప్లాస్టిక్ సంచులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లను నిషేధించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 9% ప్లాస్టిక్ వ్యర్థాలను మాత్రమే రీసైక్లింగ్ చేస్తున్నారన్నారు. చాలా వరకు ప్లాస్టిక్ను పూడ్చిపెట్టడం, కాల్చివేయడం చేయాలన్నారు. ప్రతి ఏటా దాదాపు 8 మిలియన్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలోకి చేరుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్లాస్టిక్ సంచి సగటున 12 నిమిషాలు ఉపయోగించబడుతుందన్నారు. కానీ కుళ్ళిపోవడానికి 1000 సంవత్సరాలు పడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 1 మిలియన్ల ప్లాస్టిక్ బాటిళ్లు కొనుగోలు అవుతున్నాయన్నారు.
2050 నాటికి సముద్రంలో ప్లాస్టిక్ బరువు అన్ని చేపల బరువును మించిపోతుందన్నారు. బాధ్యత గల పౌరులు ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్లను తిరస్కరించాలని తెలిపారు. పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ద్వారా ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా తగ్గిపోతుందన్నారు. ప్రతి ఒక్కరూ పెళ్లిళ్లకు, పుట్టినరోజు వేడుకలకు వచ్చిన వారికి చేతి సంచులను ఇవ్వడం వలన ఈ తరాల్ని, వచ్చే తరాల్ని కాపాడుకోవచ్చని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి దేవరాజ్, బండి రాధాకృష్ణారెడ్డి, వీరునాయుడు, అరుంధతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క ఐడియాతో భారతదేశంలో క్యారీ బ్యాగులు నిషేధించవచ్చు, ప్లాస్టిక్ని నిషేధించవచ్చు. మన ముందు తరాన్ని కాపాడుకుందాం, ప్లాస్టిక్ నిషేధిద్దాం, ఈ గుడ్డ సజ్జల్ని మనం సక్సెస్ చేద్దాం. ఎలా కనుక ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా బర్త్డే 13 ఆగస్టు 2025 వస్తున్నది. ఆ రోజు నాడు ఈ సంచులు గుర్తించి నా బంధువులకు, మిత్రులకు ఇస్తాను. నెక్స్ట్ వీళ్ళ మేడం వాళ్ళ ఇంట్లో చీర కట్టించే ప్రోగ్రాం ఉంది. ఆ మేడం ఆ ప్రోగ్రామ్ నాడు ఏం చేస్తుందంటే ఇట్లా సంచులు గుర్తి ఇస్తుంది. నెక్స్ట్ సార్ ఇంట్లో మ్యారేజ్ ఉంది. ఆ మ్యారేజ్ నాడు సార్ ఏం చేస్తుందంటే ఈ సంచులు కుట్టి అందరికి ఇస్తుంటాడు. భారతదేశంలో బర్త్డే ఉంటాయి, మ్యారేజ్ డే ఫంక్షన్లు అవుతుంటాయి, గృహప్రవేశాలు అవుతుంటాయి. ఈ శుభకార్యం నాడు ఈ సంచులను మనం పంచితే మన తరాన్ని కాపాడుతూ భవిష్యత్ తరాన్ని కాపాడుకోవచ్చు. ఈ క్యారీ బ్యాగులు ఒక 25 సంవత్సరాల కింద స్టార్ట్ అయినాయి. అవి అంచెలంచెలుగా ఎదిగినాయి. ఇవి నీళ్ళలో కరగవు, భూమిలో కరగవు. ప్రతి ఒక్కరు ఈ క్యారీ బ్యాగులలో వేస్ట్ ఫుడ్ వేసి నీళ్ళలో వేయటం, కాలువలో వేయటం, డ్రైనేజ్ అయితే నీళ్ళు కూడా డ్రైనేజీలో ఇరుక్కొని నీళ్ళని ఊళ్ళ కొట్టుకొస్తున్నాయి, ఇల్లు మునిగిపోతున్నాయి. ఈ క్యారీ బ్యాగుల వల్ల సముద్రాలన్నీ వేడెక్కి క్రౌడ్ బస్ వస్తుంది. కాబట్టి ఈ క్యారీ బ్యాగ్ నిషేధించాలంటే మనం చేయాల్సింది ఒకటే, మనం ఇంట్లో ప్రతి శుభకార్యానికి మంచి మనసుతో, ప్రేమతో ఈ సంచులని స్ప్రెడ్ చేసుకుంటూ పోతే ఒక 2 ఇయర్స్లో మీకు క్యారీ బ్యాగ్లను ఉండవు. మనం చేయాల్సింది ఒకటే, వాళ్ళు ఇచ్చిన సంచులను తీసుకొని మన స్కూటీలో, కార్లను తీసుకొని మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇది నచ్చితే మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇది మీ చుట్టాలకు, ఫ్రెండ్స్కి మెసేజ్ పంపగలరు. నమస్తే, నా పేరు యామా ప్రభాకర్, సుమన్ మెడికల్, సూర్యాపేట. నమస్తే. మళ్ళీ అపాయింట్మెంట్ ఒక్క బాబు ఆగండమ్మా, ఒక్క 5 minutes. అందరికీ సృష్టిలో పంచభూతాలు 5: గాలి, నీరు, నేల, అగ్ని, ఆకాశం. అవి ఏ విధంగా మనం వినియోగించుకుంటున్నామో రాబోయే తరానికి కూడా వినియోగించాల్సిన బాధ్యత మీ మీద, మా మీద, మనందరి మీద ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి బర్నింగ్ టాపిక్లో పర్యావరణాన్ని హాని కలిగించే ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయడానికి ఇది చక్కని కార్యక్రమం. ఈ విధంగా క్లాత్తో కుట్టినటువంటి సంచుల్ని ప్రతి ఒక్కళ్ళం ప్రతి ఇంటిలో కనుక వాడుకున్నట్లయితే మన పర్యావరణాన్ని మనమే రక్షించుకోవచ్చు. సో ఈ విధంగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయడానికి ఇది ఒక మంచి కార్యక్రమం. అదేవిధంగా మన యొక్క పుట్టినరోజు పండుగలకు కానీ, ఇంట్లో ఫంక్షన్స్ కానీ మరి చక్కగా ప్రభాకర్ గారు వారికి ఇచ్చిన మంచి ఆలోచనతో మరి ఈ సూర్యాపేట పట్టణంలో అందరికీ ఈ యొక్క క్లాత్ సంచులు ఇచ్చి మన సూర్యాపేట పట్టణాన్ని మరి ప్లాస్టిక్ రహిత పట్టణంగా రూపొందించుకోవడానికి చక్కని కార్యక్రమం. థ్యాంక్ యూ అనండి. నల్గొండ కేంద్రంలోనే ద మాస్టర్ మైండ్ హై స్కూల్ ఎదుట ఈరోజు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేశారు. కొన్ని రోజుల క్రితం పాఠశాలకు చెందిన బస్సు కింద పడి చిన్నారి మృతి చెందింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ అధికారులు పాఠశాలను సీజ్ చేశారు. అయితే విద్యాశాఖ అధికారులు పిల్లల భవిష్యత్తు దెబ్బతినకుండా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
నల్గొండ కేంద్రంలోని ద మాస్టర్ మైండ్ హై స్కూల్ ఎదుట ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేశారు. కొన్ని రోజుల క్రితం పాఠశాలకు చెందిన బస్సు కింద పడి చిన్నారి మృతి చెందింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ అధికారులు పాఠశాలను సీజ్ చేశారు. దీంతో తమ పిల్లలను తల్లిదండ్రులు వేరే పాఠశాలలో చేర్పించే ప్రయత్నం చేశారు. అయితే విద్యా సంవత్సరం ముగింపు దశలో ఉన్న ఈ సమయంలో తమ పాఠశాలలో చేర్పించుకోమని పాఠశాలల యాజమాన్యాలు చెప్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లలకు మాస్టర్ మైండ్ స్కూల్ తప్ప మరొక పాఠశాలలో చదువుకునే అవకాశం లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల చదువులు అర్ధాంతరంగా ముగియకుండా ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కోర్టు నుంచి స్కూల్ ఓపెన్ చేసుకోవచ్చని ఆదేశాలు ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని యాజమాన్యం చెప్తుందని తల్లిదండ్రులు వాపోయారు. విద్యాశాఖ అధికారులు పిల్లల భవిష్యత్తు దెబ్బతినకుండా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కాపాడండి కాపాడండి Justice! We want justice! We want justice! We want justice! కాపాడండి కాపాడండి పిల్లల భవిష్యత్తు కాపాడండి 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 పిల్లల భవిష్యత్తు కాపాడండి 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 పిల్లల భవిష్యత్తు కాపాడండి We want justice! We want justice! We want justice! We want justice! కాపాడండి 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 We want justice! We want justice! We want justice! కాపాడండి 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 జీవన్ జస్టిస్ జీవన్ వేరే స్కూల్లో వద్దు సార్, మాకు ఇదే స్కూల్ కావాలి. మీరు మాట్లాడండి అని చెప్తలేరు. పేరెంట్స్ ఇబ్బంది పడుతుర్రు. మీ స్కూల్ తరపున ఒక తప్పిదం జరిగింది, దానిపైన మీకు శిక్ష వేసిర్రు. ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏందని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? స్కూల్ ఏమొద్దు, ఇదే కావాలి, స్కూల్ ఓపెన్ కావాలి, ఇదే కావాలి ఓపెన్. ఓకే, మా దగ్గర సమాధానం ఏం లేదు. మేము అన్ని రిక్విజిషన్స్ సో అధికారులకు ఇచ్చినాము. సో దానికోసం వాళ్ళ డెసిషన్ కోసం మేము ఎదురు చూస్తున్నాం. అధికారులు ఏమంటారు? ఆల్రెడీ మీరు ఓపెన్ చేయొచ్చు అని ఆదేశాలు ఇచ్చిర్రా? ఓపెన్ చేయాలని ఇప్పుడు వాళ్ళే వచ్చి ఓపెన్ చేయాలి కదా. ఈఓ గారిని అప్రోచ్ అయినాము, తర్వాత మన కలెక్టర్ గారిని అప్రోచ్ అయినాము. సో మాకైతే ఏమి ఆదేశాలు మరి ఓపెన్ చేసే వరకు ఎన్ని రోజులు, ఇంకే ఎన్ని రోజులు పట్టొచ్చు సార్? నాకు ఐడియా లేదు సార్. మరి ఐడియా లేకుంటే ఇంతమంది పిల్లల భవిష్యత్, పిల్లల పేరెంట్స్ కి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఐడియా లేదు సార్, అది ఎప్పుడు పడుతున్నారు. 300 మంది ఏ స్కూల్ పోయినా కానీ వాళ్ళు మళ్ళీ తీసుకుంటలేరంట. వెంటనే మా స్కూల్ని తెరిపించి కలెక్టర్ గారు స్పందించి వెంటనే స్కూల్ తెరిపించాలని కోరుకుంటున్నాం. అయితే మీ స్కూల్ యాజమాన్యం ఏమన్నారు ఈ విషయంపై? వాళ్ళు మేము కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నాము, కలెక్టర్ మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఎన్నిసార్లు పోయినా కానీ పట్టించుకుంటలేదు. వెంటనే మీరు మాకు స్పందించాలని కోరుకుంటున్నాం. మా బాబు యూకేజీ క్లాసు చదువుతున్నాడు ది మాస్టర్ మైండ్ స్కూల్. మాస్టర్ మైండ్ స్కూల్లో ఒక పాప చనిపోవడం వల్ల స్కూల్ మూసేయబడింది. అందుకోసమని మేము ఈ ధర్నా చేస్తున్నాం. బస్సు కూడా బయటకు వచ్చింది, డ్రైవర్ కూడా బయటకు వచ్చింది. మళ్ళీ పిల్లల స్కూల్ మాత్రం ఓపెన్ చేయట్లేదు. ఆ పిల్లల స్కూల్ 300 మంది పిల్లలు చదువు ఆగమవుతుంది. ఏ స్కూల్లో జాయిన్ చేసుకోవాలన్నా మాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు బుక్స్ కొనాలి, అన్నీ కొనాలి. అందువల్ల ఏ స్కూల్లో కూడా వెళ్ళడానికి మాకు అవకాశం లేదు. ఇదే స్కూల్ మాకు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే మీరు స్కూల్ యాజమాన్యానికి అడిగారా? అడిగాం సార్. కలెక్టరు
సైన్ సిగ్నేచర్ చేయట్లేరు అని చెప్తున్నారు. ఆర్డర్ వచ్చింది అయినా ఓపెన్ చేయట్లేదు. కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినా కూడా ఓపెన్ చేయట్లేరు అని కలెక్టర్ మేడం సార్ వాళ్ళు అంటున్నారు. ఈరోజు స్కూల్ ఉందని మా బాబుకి యూనిఫామ్ కూడా వేసుకొని వచ్చిన ఈరోజు ఓపెన్ అని చెప్పారు. మేము వచ్చేసరికి ఇది చెప్తున్నారు మాకు సైన్ పెట్టలేదని చెప్తారు. సోమవారం టైం ఇయ్యారని చెప్తారు. తెలియదు. లేని వాళ్ళు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లల్ని జాయిన్ చేసుకోవడం లేదు. వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వెంటనే ఈ విషయాన్ని పెద్దలు దృష్టిలో ఉంచుకొని స్కూల్ తెరవాలని అనుకుంటున్నాను. సునీత పేరెంట్స్. మీ అబ్బాయి ఏ క్లాస్? 4th క్లాస్. స్కూల్ తెరవట్లేదు సార్, తెరవాలని కోరుకుంటున్నాను. మరి వేరే స్కూల్లో జాయిన్ చేయట్లేదు సార్, చెయ్యమని అంటారు. అవును. ఏ క్లాస్ మీ అమ్మాయి? 4th క్లాస్. మీ బాబు ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్ యూకేజీ. మరి ఏమైంది స్కూల్కి? ఒక చిన్న పాప బస్ కింద పడి చనిపోయింది. కాకపోతే మాకన్నా బాధే ఉంది, కానీ ఇన్ని రోజులు అంటే పిల్లలు స్టడీ ఆగమవుతుంది కదా. అంత వాళ్ళు సైన్ ఇచ్చిన తర్వాత గానీ ఈమె పెట్టకపోవడం ఏందిగా. బస్సు కన్నా బయటకు వచ్చింది, డ్రైవర్ కన్నా బయటనే ఉండు. అధికారులు సీజ్ చేశారు. మరి ప్రత్యామ్నాయంగా ఈ పిల్లలను వేరే స్కూల్లో కూడా జాయిన్ చేయించాలని డిఓ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. మరి వేరే స్కూల్లో మీరు ఎట్లా జాయిన్ చేస్తాను సార్? ఇప్పుడు 4 నెలలు ఇళ్ళనే ఉంది కదా స్టడీ. వెళ్ళారా వేరే స్కూల్లోకి? వెళ్ళాం కానీ జాయిన్ చేసుకుంటలేరు కదా. ఇళ్ళ స్టడీ 4 నెలలు ఉంది, ఇంకా 6 నెలలకు ఇళ్ళ కళ్ళకి తేడా ఉంటది కదా. ఇళ్ళ ఎట్లనైనా తేడా ఉంటది. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కానీ సైన్ పెట్టకపోవడం అంటే బస్సు వచ్చింది, డ్రైవర్ వచ్చిండు, మధ్యలో పిల్లలు బలైతురు కదా. 300 మంది స్టూడెంట్స్ బలైతురు కదా. ఇందులో ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. హెడ్లైన్స్ మరోసారి. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చలో బస్ భవన్. ఓట్ చోర్పై సంతకాల సేకరణను విజయవంతం చేయాలన్న ఎమ్మెల్సీ కితావత్ శంకర్ నాయక్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నల్గొండ జిల్లా సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి కొర్రా లక్ష్మి. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా తపాలా వ్యవస్థపై పాఠశాల విద్యార్థులకు అవగాహన. స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజా సమస్యలపై నికరంగా నిలబడి పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి, తుమ్మల వీరారెడ్డి పిలుపు. ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రం. వాసవి క్లబ్ గ్రేటర్ మిరాల్గూడ అధ్యక్షుడు మంచుకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు. గంధమెత్తి ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్. రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ కొత్వాల దంపతులను సత్కరించిన పాల్వంచ పిరమిడ్ మెడిటేషన్ ఆర్గనైజేషన్. ప్లాస్టిక్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ క్లాత్ సంచులను పంపిణీ. మాస్టర్ మైండ్ హై స్కూల్ ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.